హాయ్ మావా అందరికీ వెల్కమ్ టు మై ఫస్ట్ పాడ్కాస్ట్. ఐ హోప్ మీరు అందరూ సపోర్ట్ చేస్తారనుకుంటా. చివరిలో మీకు సర్ప్రైజ్ ఉంది మావా. ఇక సొల్లు బంద్ చేసి మ్యాటర్లోకి వెళ్దాం. ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ మావా. ఈ సోషల్ మీడియా ఎఫెక్ట్ అనుకుంటా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్స్ సెలబ్రేట్ చేసుకోవడమే మానేశారు. ఏరా ఎందుకు అని అడిగితే ఎవడో న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకునే వాళ్ళంతా మూర్ఖులు అన్నారంట. వీడు ఆ లిస్టులో ఉండొద్దని ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం మానేశాడు. ఇలాంటి సిచ్యువేషనే మావా నిన్న మేము కూడా ఫేస్ చేసాం. December 31st సెలబ్రేట్ చేసుకున్నావా మావా అని నా ఫ్రెండ్ గారిని అడిగాను. లేదురా, అసలు ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలి మావా, డేట్ మారినంత మాత్రాన నా లైఫ్ ఏమైనా మారిందా? అయినా నేనేమైనా నీలా గొర్రెల మందలో ఉన్నానా? టైగర్ సింగిల్గానే ఉంటా, ఇలాంటి చిల్లర సెలబ్రేషన్స్కి దూరంగా ఉంటా. అయినా ఆర్జీవి ఇలా బర్త్డేలు న్యూ ఇయర్లు సెలబ్రేట్ చేసుకునే వాళ్ళంతా మూర్ఖులు అని ఎప్పుడో చెప్పారు మామ. నేను ఆ లిస్ట్లో ఉండాలనుకోవట్లేదు మామ, అందుకే సెలబ్రేట్ చేసుకోను అని ఆన్సర్ ఇచ్చాడు. ఇలా ఫీల్ అయ్యే ప్రతి ఒక్కడికి నా ఆన్సర్, రేయ్ నీకు మాత్రమే తెలుసారా, సెలబ్రేట్ చేసుకునే నాలాంటి వాళ్ళందరికీ తెలుసు న్యూ ఇయర్ అంటే డేట్ తప్ప ఇంకేం మారదని. అయినా నువ్వేంట్రా వాడెవడో చెప్పాడని న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకునే వాళ్ళంతా మూర్ఖులు అంటావు. న్యూ ఇయర్ని సెలబ్రేట్ చేసుకునే వాళ్ళలో సక్సెస్ఫుల్ పర్సన్స్ ఉన్నారు, దాంతోపాటు సక్సెస్ కోసం ఎదురు చూసే నాలాంటి పిచ్చిన కొడుకులు కూడా ఉన్నారు. అయినా జీవితంలో చిన్న చిన్న ఆనందాలను కూడా సెలబ్రేట్ చేసుకోకపోతే ఎందుకురా నీ బతుకు? లైఫ్ అంటేనే సెలబ్రేషన్ కదా మావా. డైలీ డబ్బులుంటే డైలీ పార్టీలు చేసి సెలబ్రేట్ చేసుకుంటా. అయినా నా దగ్గర డబ్బులు లేవని అప్పు చేసి సెలబ్రేట్ చేసుకోవట్లేదుగా. అలా చేసినోడు మూర్ఖుడు. అయినా నా డబ్బులు నా జీవితం, ఈ ఒక్కరోజైనా నాకు నచ్చినట్లు నేను బ్రతుకుతా మామ. గుంపులో గోవిందా అంటూ మందలో నేను గొర్రె అని నువ్వు ఫీల్ అయినా ఐ డోంట్ కేర్ రా. నా లైఫ్ నా కంట్రోల్లోనే ఉంది. ఆయన నేను కాన్షియస్లో ఉండే సెలబ్రేట్ చేసుకుంటున్నా. రోజులు గడిచిపోయాయి, చావు దగ్గర అవుతుంది అనే పనికి మాలిన భయం నాకు లేదు. అండ్ ఫైనల్గా నేను నా కష్టాలను మర్చిపోవడానికి సెలబ్రేట్ చేసుకోవట్లేదురా, నా కష్టాన్ని ఖర్చు పెట్టడానికి సెలబ్రేట్ చేసుకుంటున్నా. సొంతంగా ఆలోచించడం నేర్చుకోరా పనికి మాలిన విధంగా. ఏదైనా ఒక టాపిక్ పైన ఫిలాసఫికల్గా సైకలాజికల్గా నాతో డైరెక్ట్గా డిస్కస్ చేయాలనుకుంటే కామెంట్లో నా నెంబర్ పెడుతున్నా మామ, వచ్చాయి డైరెక్ట్గా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. స్టే ట్యూన్. బాయ్.